ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? మరోసారి దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన నుండి దివ్యాశీస్సులు పొందుకుందాం. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 3వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. దేవాతి దేవుడు తన భక్తుల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయన ఏర్పాటులోనికి నువ్వు రాగలవా? సమాజంలో ఎంతోమంది యెహోవాను స్మరించుకునేవారు ఉన్నారు, మరెంతోమంది దేవుళ్ళను పూజించే వాళ్ళు ఉన్నారు. కానీ తన భక్తులను ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎందుకనంటే వారికి ఏమైనా ఇవ్వాలని, వారు చెప్పేది వినాలని, వారికి సహాయకుడిగా ఉండాలని వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయనకు ప్రార్థన చేసినప్పుడు జవాబు ఇయ్యడానికి, వారి మొరలను ఆలకించడానికి. వినుట వేరు, ఆలకించడం వేరు. అందరి శబ్దాలు వినబడతాయి, కానీ ఆలకించిన వారి స్వరం అర్థమవుతుంది. అట్లాగే దేవుడు భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరి స్వరాలను వినగలడు, కానీ కొంతమంది ప్రార్థనలు ఆలకిస్తాడు. ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు అనంటే ఆయన యందు భయభక్తులు గల వారి ప్రార్థనలను ఆయన ఆలకిస్తాడు. నువ్వు కూడా ఎన్ని రోజులుగా ప్రార్థిస్తున్నావేమో, మొర్రపెట్టుకుంటున్నావేమో, విజ్ఞాపన చేస్తున్నావేమో, ఆయన విన్నాడు. బైబిల్ ఉంది, విననేరక ఉండునట్లు నా చెవులు మందం కాలేదు అన్నాడు. వింటున్నాడు, కానీ ఆలకింపక ఉన్నాడు. అయితే ఈరోజు ఆయన నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. సంతోషిస్తావా? విశ్వసిస్తావా? అయితే ప్రార్థన చేయి. ఈరోజు ప్రభు నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు, నీ మనవిని అంగీకరించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. విశ్వాసంతో మోకరిల్లి దేవుని సన్నిధిని ప్రార్థన చేయి. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయన యందు భయము, భక్తి కలిగి, ఒకవేళ ఇప్పటి వరకు నిర్లక్ష్యం ఉన్నట్లయితే, ఇప్పటి వరకు నీవు శ్రద్ధ నిలుపకపోయినట్లయితే, ఇప్పటి వరకు దేవునికి అయిష్టంగా ఉన్నట్లయితే, ఇప్పుడే మారు మనసు పొందు, దేవుని వైపు తిరుగు, ఇష్టపడు. ఆయన యందు భయమును, భక్తిని పెంపొందింప చేసుకో. ప్రారంభించు, ప్రార్థించు. అద్భుతం చూడబోతున్నావు. ఆయన నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. నిశ్చయముగా ఆయన తన భక్తుల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ ఏర్పాటులోనికి నువ్వు వచ్చేసేయి. నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. తప్పక ఈరోజు నీ కార్యం నెరవేర్చబడబోతుంది. ప్రభువా, నీకు వందనాలయ్యా. ఇదిగో నీ బిడ్డల ప్రార్థనలు ఆలకించండి అయ్యా. ఇంతకాలం వారు ఏం చేశారో, ఎలా ప్రార్థించారో, కానీ ఈరోజు భయభక్తులు కలిగినటువంటి వారుగా మీ సన్నిధికి వస్తున్నారు అయ్యా. భూప్రపంచంలోని సర్వమానవుల స్వరాన్ని వినగలవు, కానీ నీ అందు భయభక్తులు గల వారి ప్రార్థన ఆలకిస్తాను అన్నావు. ఇదిగో నీ బిడ్డల ప్రార్థనను మీరు ఆలకించి కార్యం జరిగించండి. ఈరోజే వారి మొరలు మీ సన్నిధికి చేరి మీరు ఆలకించుట ద్వారా వారి క్రియలు నూతనపరచబడునుగాక, వారి కార్యములు సఫలపరచబడునుగాక, వారి జీవితంలో ఒక నూతన కార్యము ఆరంభమగునుగాక. నిశ్చయముగా భయభక్తుల ద్వారా వారు సాధించుకోగలిగేటట్లు అనుగ్రహించి, ఈరోజే మీ యందు స్థిరపడి ప్రార్థించుట ద్వారా మేలు పొందేటట్లు అనుగ్రహించండి. వారి ప్రార్థనలు ఆలకించుమని వారి పక్షంగా ప్రార్థిస్తున్నాను అయ్యా. దీనుడైన నీ దాసుడనైన నా ప్రార్థన ఆలకించి వారందరి పక్షముగా అంగీకరించి వారి కార్యములు సఫలపరచవలసిందని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఇంకా మీకేమైనా అవసరతలుంటే ప్రత్యేకంగా మీరు మెసేజ్ ద్వారా తెలియచేయండి. మీ అందరి కొరకు తప్పక ప్రార్థిస్తాం. దేవుడు మీ ప్రార్థనలన్నీ ఆలకించాలని మా ప్రత్యేక ప్రార్థనలో కూడా గుర్తు చేసుకుంటాం. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సమాచారాన్ని, ఈ వీడియోస్ని ఇంకా మీ శ్రేయోభిలాషలకు కూడా పంపించి దైవాశీస్సుల్లో పాలిభాగస్తులుగా చేయండి. తద్వారా దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.